Audio Jungle. Audio Jungle. Hi guys, welcome to my channel. If you are new here, please consider subscribing to my channel. సో గైస్, ఈరోజు మా ఇంటికి నా ఫేవరెట్స్ వచ్చారు. లెట్ మీ షో యూ. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఇవాళ అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చా. ఇవాళ మా బావ గురించి ఒక సీక్రెట్ చెప్తున్నా. మా బావ చెత్త కుంటిలో దొరికిండు. మా బావ పండు కొట్టేసుకొని చుట్టిండు. చిట్టి, నీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? సన్ స్క్రీన్. హాయ్ గైస్, లెట్స్ వెల్కమ్ టు సన్షైన్ డైరీస్. ఇవాళ అయితే నేను మా క్లాస్లో ఉన్నవన్నీ చెప్పబోతున్నా. నా పేరు దివ్యాంజని. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నా. ఇప్పుడు మా క్లాస్లో టీచర్స్ అందరూ బాగా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఇప్పుడైతే మేము హెయిర్ కట్కి వెళ్తున్నాము, మా చెల్లికి హెయిర్ కట్ చేపించడానికి. లెట్స్ గో. సో మేమైతే ఇప్పుడు హెయిర్ కట్కి వెళ్ళేసి వచ్చాం. నౌ వీఆర్ హెడ్డింగ్ అవుట్ ఫర్ సమ్ షాపింగ్. సో ఇప్పుడైతే నేను లగేజ్ ప్యాక్ చేసేసుకుంటున్నాను. రేపు మేము మా నేటివ్కి వెళ్తున్నాం. ప్యాక్ చేసుకునేది అయితే చాలా అంటే చాలా ఉంది. ఈరోజు అవుతుందో లేదో తెలియదు, చూడాలి. లెట్ మీ షో యూ మై బెడ్. లుక్ ఎట్ దిస్. సో మీరు కూడా ఇంతేనా? లైక్ రేపు వెళ్తున్నామంటే అందరూ ఈరోజే ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటారు నాలాగా. ఏంటో చూడాలి ఈరోజు అవుతుందో లేదో.
జాతర ఉంది కురుకులు ఫ్రమ్ 26th ఆన్వర్డ్స్ టు 29th or 30. సో గాయస్, ఇప్పుడైతే నేను మీకు ఒక లెహెంగా అయితే చూపిస్తున్నాను. నేనైతే మీషోలో తీసుకున్నాను. నాకు ఇది 900కి ఏమో పడింది. లుక్ ఎట్ దిస్ బార్డర్, మై గాడ్, ఇట్స్ సో క్యూట్ కదా. ఐ లవ్ దిస్. అండ్ నాకైతే ఈ స్కర్ట్ అయితే మొత్తం స్టిచ్ అయ్యే వచ్చింది. నేను ఓన్లీ ఒక బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేయించుకున్నాను. లెట్ మీ షో యూ ది బ్లౌజ్. దిస్ ఈస్ ద బ్లౌజ్. సో ఈ నెక్ ప్యాటర్న్ ఇదంతా కూడా వాళ్ళే ఇచ్చారు. సో అందుకే నేను ఏమంత ఎక్స్ట్రా డిజైన్స్ కూడా పెట్టించుకోలేదు. వర్క్ కూడా వాళ్ళే ఇచ్చారు, విచ్ ఈస్ నైస్ థింగ్. లుక్ ఎట్ దిస్. అండ్ దిస్ ఈస్ ది ఓనీ. లుక్ ఎట్ దిస్. బాగుంది కదా. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఒకసారి నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళు చూసే ఉంటారు. మై ఫేవరెట్. సో నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ఇది ఆల్రెడీ సంక్రాంతికి అయితే వేసుకున్నాను. సో ఐ లైక్ దిస్. ఇది నేను ఆన్లైన్లో అయితే తీసుకోలేదు, ఆఫ్లైన్లో తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 3500 ఎంతనో పడింది, అంత గుర్తయితే లేదు. చాలా అంటే చాలా వెయిట్ ఉంది. యాక్చువల్లీ ఇది కొంచెం డ్యామేజ్ వచ్చింది, బట్ నాకు ఇదే కావాలని చెప్పి తీసుకున్నాను. వాళ్ళు డిస్కౌంట్ చేయమంటే కూడా జస్ట్ ఒక 10% 5% చేసి ఇచ్చారు అంతే. డ్యామేజ్ వచ్చినా నాకు నచ్చింది కాబట్టి నేను తీసేసుకున్నా. నాకు నచ్చితే అది ఎలా ఉన్నా నేను తీసేసుకుంటాను అంతే, ఫిక్స్ అది. లుక్ ఎట్ దిస్. చిన్నది అంతేం కనిపించదు, బట్ సో ఇంకా అక్కడ నాకు కలెక్షన్ అంతేం నచ్చలేదు. ఇది ఒక్కటే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా ఇది చూసిన తర్వాత నాకు ఇంకేం చూపించినా అస్సలు నచ్చలేదు. ఇది డ్యామేజ్ ఉన్నా సర్లే అని చెప్పి నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నా. మా ఇంట్లో వద్దు అన్న అని తీసుకున్నాను. బట్ నాకు నచ్చింది కాబట్టి తీసేసుకోవాలి అంతే. దెర్ ఈస్ నో చాయిస్. ఇప్పుడు నేను చూపించిన లెహంగా మీద ఓనీ ఇది. అండ్ ఇదైతే బ్లౌజ్. చాలా బాగుంది కదా. లుక్ ఎట్ దిస్. దిస్ ఇస్ ది బ్లౌజ్. సో ఇప్పుడైతే నేను షాపింగ్ చేసిన డ్రెస్సెస్ చూపిస్తున్నాను. సో
దిస్ ఈస్ ద టాప్. సో ఇది పటియాలా, యాక్చువల్లీ దిస్ ఈస్ ద పటియాలా. ఇది ప్యాంట్, పటియాలా ప్యాంట్. అండ్ ఈ డ్రెస్ మీదకి చున్నీ ఎంత క్యూట్ ఉందంటే నాకైతే చాలా నచ్చింది చున్నీ ఈ డ్రెస్ మీదకి. లుక్ ఎట్ దిస్, సో క్యూట్ కదా. చాలా బాగుంది చున్నీ. ఈ చున్నీ వల్లనే నేను ఈ డ్రెస్ తీసుకున్నా, అంత నచ్చింది నాకు చున్నీ. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చి ఇది అనార్కలి డ్రెస్. నాకు ఇక్కడ ఈ నెక్ ప్యాటర్న్ నచ్చింది, సో అందుకే తీసేసుకున్నాం. అండ్ నేను ఇలాంటి అనార్కలి వేసి కూడా చాలా డేస్ అవుతుంది, నేను చాలా మంత్స్ అయిపోయింది. ఓకే, సింపుల్గా తీసేసుకున్నాను. ఈ సమ్మర్కి హెవీ డ్రెస్సెస్ వేసుకున్నా అసలు ఉండలేం కాబట్టి అందుకే ఇలా సింపుల్గా తీసేసుకున్నాను. సో ఈ డ్రెస్ వచ్చి నాకు 1250 ఏమో పడింది. అండ్ ఈ ఈ పటియాలా డ్రెస్ వచ్చి నాకు 1600 పడింది. సో అందులో నెక్స్ట్ డ్రెస్ యాక్చువల్లీ నేను మళ్ళీ నిన్న షాపింగ్ చేశాను, ఇంకో డ్రెస్ తీసుకున్నాను. సో ఈ డ్రెస్ తీసుకున్నా, ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈ డ్రెస్ నాకు ఇలా పెట్టి చూసారు కదా, అప్పుడైతే చాలా అంటే చాలా నచ్చింది అందరికీ. సో తీసేసుకున్నా. యాక్చువల్లీ చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నా, నాకు అంత కలెక్షన్ నచ్చలేదు, బట్ ఇది ఒక్కటే నాకు అక్కడ నచ్చింది. అండ్ ఇంకోటి కూడా ఉంది, బట్ దానికన్నా ఇదైతే నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఈ నెక్ డిజైన్ నాకు చాలా నచ్చింది, అందుకే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ కింద బార్డర్ ఏమో ఇలా వచ్చింది, విచ్ ఈస్ క్వైట్ సింపుల్ అండ్ క్లాసీ. అండ్ దీనికి చున్నీ కొంచెం పర్లేదు, ఇలా వచ్చింది చున్నీ. అండ్ దిస్ ఇస్ ద ప్యాంట్. లుక్ ఎట్ దిస్ ప్యాంట్, హౌ క్యూట్. లెగ్స్ దగ్గర ఇలా, యాంకిల్ దగ్గర ఇలా వచ్చాయి. సో ఈ డ్రెస్ నాకు, ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 2625 అండి. సో యా, యాక్చువల్లీ చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్, మేబీ 1 year అవుతుందేమో మేము మా విలేజ్కి వెళ్ళి. సో టుమారో వీఆర్ గోయింగ్ ఫైనల్లీ. అండ్ మాకు ఈ జాతర 5 yearsకి ఒకసారి వస్తుంది కొలుపులు. సో అందుకు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. రిలేటివ్స్ అందరూ వస్తారు, ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ దట్ పర్సన్, అందరితో మింగిల్ అయ్యే పర్సన్ అయితే నేను కాదు. ఎక్స్ట్రోవర్ట్ని అయితే అసలు కాదు, ఐఎమ్ కంప్లీట్లీ ఇంట్రోవర్ట్. సో నా క్లోజ్ ఉన్న పీపుల్స్తో అయితే ఎక్స్ట్రోవర్ట్గా ఉంటా, బట్ ఈ రిమైనింగ్ పీపుల్స్తో ఇంట్రోవర్టే. సో చూడాలి, రిలేటివ్స్ వస్తారు, అందరినీ పలకరించాలి. మా ఇంట్రోవర్ట్ వాళ్ళకి ఇది కొంచెం కష్టం, బట్ తప్పదు. తీసుకో సో ఇప్పుడు మా చెల్లి, నేను
వీడియో తీసి తీసి అలసిపోయా అని చెప్పి టీ తీసుకొచ్చి ఇస్తుంది. తిన ప్యాకింగ్ ఆల్రెడీ అయిపోయింది. నాది, మా అన్నయ్యది, మా మమ్మీ ప్యాకింగ్, మా డాడీ ఉంది. నేను అన్నిట్లో ఫస్టే ఉంటాను. అవును, అన్నిట్లో ఫస్టే ఉంది. సోకులాడు సోకులాడు శుక్ల సుందరి. ఓయమ్మా చాలా అదే చిన్న సెకల్ లేవురా నీలో. ఇది పెట్టబోతాను పెడతాడు. సో గాయస్ అక్క చాలా అలిసిపోయింది. సో నేనే టీ పెట్టి తీసుకొని వచ్చాను మా అక్క కోసం. అలిసిపోయినాను. అంత లేదు, మా మమ్మీ టీ పెడితే మేడం గారు వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు అంతే. జస్ట్ సర్వ్ చేశాను. అక్క పాపం కష్టపడుతుందని తీసుకొచ్చాను నేను. సో ఇప్పుడైతే ఒక లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది, ఇంకా ఇంకొక లగేజ్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మేము అందరం రెడీ అయిపోయాం అండ్ మాకు 12కి ట్రైన్ ఉంది. అండ్ ఇప్పుడు టైం ఏమో 11 అవుతుంది. సో ఇంకా 10 మినిట్స్లో మేము స్టార్ట్ అయిపోతాం. మా నేటివ్కి వెళ్తున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఇప్పుడే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం మేము. మంచి జర్నీ చేయండి, హ్యాపీ జర్నీ. So finally we reached Ongole. After 10 hours traveling, we finally reached our home.